ఒకసారి ఈ సౌండ్ వినేయండి అమ్మా. చూసారా, రోడ్డు మీద వేయొద్దు అరటిపండు తొక్కలు, ఇలా చేసుకుంటే కరకరలాడతాయి మీ చెక్కలు. ముందైతే శనగపప్పు పెసరపప్పు నానబెట్టండి. తర్వాత అల్లం ఎల్లిపాయ మిర్చి వేసి గ్రైండ్ చేయండి. తర్వాత బియ్యం పిండిలో బటర్ వేసుకొని బాగా కలుపుకోండి. జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఇంకా నానబెట్టుకున్న పప్పులు వేయండి. ఇది కలిపేటప్పుడు మాత్రం గోరువెచ్చని నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ అలా కలుపుతూ ఉంటే మనకి సాఫ్ట్గా అవుతుంది. దాన్ని మూతేసి ఒక గంట పక్కన ఉంచండి. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి వాటిని ఇలా పెట్టి, నేనైతే చిన్న చిన్న చేసుకున్నా, నూనె తక్కువ పీలుస్తుందని. ఏది ఉంటుంది దాంతో పడేసి వత్తండి వాటిని. ఇక తర్వాత మనం నూనె వేడవ్వనియండి. నూనె ఆవేశపడద్దు ఎప్పుడైనా, నూనె వేడవ్వాలి. ఇక దాంట్లో ఇవి వేసేస్తే చక్కగా పైకి తేలితే ఇక వాటిని తీసేసుకొని తినేయడమే. ఇవాళకి ఇంతే అమ్మ, రేపు మళ్ళీ కలుస్తా, బాయ్.